ఇంకొంచెం తీసుకొచ్చేపో, ఇంకొంచెం తీసుకుపోయేపో. సో చూడండి మా బర్త్డే బాయ్ ఏం చేస్తున్నాడో. వాళ్ళ జేయి బరిగలకు వా అంత దూరం నుంచా దగ్గరకు అయిపో. ఇంకొంచెం తీసుకుపో, ఇంకొంచెం తీసుకుపో. బా నిజంగా నువ్వు తోపు నానా. దగ్గరికి అటాను, దగ్గరికి అనట ఇటాను. ఇటు చూడు, ఇట 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 అట్లా దగ్గరికి అనాలా. బా సో ఈరోజు మన దామ బర్త్డే అనమాట. ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాం. వెళ్ళి వానికి మంచిగా డ్రెస్ కొనిచ్చే వాడి హ్యాపీ ఆడికి. దాదాము హోంవర్క్ వెళ్ళాను, బుక్లు ఇంటికాడ పెట్టిపోయినాడా. లేలే పాపా నందు దాము హ్యాపీ బర్త్డే. పోదాంలే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. ఈమె చూడు నెత్తి దుక్కడం, ఈమె చూడు నెత్తి దుక్కడం. సన్న దుక్కుంటున్నాడు నువ్వు నెత్తి. మిమ్మ నీకు నెత్తి దువ్వలేదని. రెడీ. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అనగట. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. సో వచ్చేసి ఉంటే దామ పుట్టినరోజు అందరికి ఇచ్చేయండి. దామకి సాయంత్రం ఈవినింగ్ వచ్చేసి దామకి కొంచెం చిన్న సెలబ్రేషన్ ఉంటుందన్నమాట. అంటే చిన్న పిల్లల నుంచి చిన్న కేక్ కటింగ్ అనమాట దాముకి. సో ఏంటంటే ఇప్పటికి ఈ పాటికి పోయి రావాల్సింది మేము ఆడగడ్డకి. అక్కడ మా అత్త వారి దగ్గర మా అత్త హాస్పిటల్కి వెళ్ళింది అనమాట. అక్కడ బరగొడ్లకు మేపేసి పాలు పిండుకునేసరికి లేట్ అయింది. సో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. పోయి నన్ను దాముకి మంచి డ్రెస్ తీసుకొని కేక్ ఆర్డర్ ఇచ్చి సో బెలూన్స్ కొనుక్కొని అవన్నీ తీసుకొచ్చి కొంచెం చేసేసరికి ఇంటి దగ్గర లేట్ అవుతుంది. ఇవన్నీ మీకు వీడియో అయితే పెడతాము చూడండి. ఫస్ట్ షాపింగ్ వీడియో పెడతాం, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్. ఈరోజు షాపింగ్ వీడియో కూడా తీస్తాము చూడండి. నిజంగా అంత ధైర్యం ఇచ్చావు, ఏంటంటే కొంచెం అంత ధైర్యం వీడియో ఇచ్చావు. భయం వస్తుంది అనమాట షాప్లో వీడియోస్ తీస్తే వాళ్ళు ఏమో అని. ఈరోజు ఎక్కడైనా సరే ధైర్యం చేసి వీడియో తీసేది తగ్గేదేలే. సో మొత్తానికి అయితే సురేంద్ర పాల వ్యాపారం చేస్తున్నాడు. బర్రెకు పాలు పిండుతున్నాడు. ఎట్టుంది ఫీలింగ్? చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ పిండుతున్నావు కదా. 5 సంవత్సరాలే. సో ఈరోజు దాము గారి బర్త్డే అనమాట. అది ఇయ్యదా? అది ఒక తంతే నన్ను చిన్న భయం వేస్తుందా నాకు. 2 సార్లు విండు గబగబా కాలు తీయను. సో ఏంటంటే మా అత్త లేదు ప్రస్తుతానికైతే. మేపేసి పాలు పెట్టి బరగొడ్లు పిండి పాలు ఫ్రిడ్జ్లో పెట్టి సాయంత్రం వచ్చి అమ్ముకుంటుంది. ఎవరు కాంచేదే? ఎవరు కాంచేది? అబ్బా నేను కాంచలేను స్వామి. జాగ్రత్త, అది పాలు వస్తుంది. గాయకి పిండితే కాలు తీసుకుంటుంది. నుండి దాని చేసి అనుకో బిగించుకుంటుంది. అందుకే దవదవ పిండుకో 2 చేస్తా అంటుండేది నేను. సమృద్ధికో బరగొడ్లకు పాలు షేపులకు వచ్చేసినాయి. దానికి కూడా విండాల. మళ్ళీ మీ అమ్మాయి ఒక్క పూట విండుతుంది పాలు. ఏడ విండుతుంది? సాయంత్రం పూట పాలు పోయడం లేదంటే. 1 లీటర్ అని ఇచ్చింది అది. బో పక్కా రైతు బిడ్డ అయిపోయినావు ఇప్పుడు నువ్వు. సురేంద్ర కాలుతో వాళ్ళన్ని పనులు వచ్చాయి. ఈ పని రాదు అనకూడదు. దానికి ఒకరోజు చేయబెట్టి చూడుకో. నాకు తంతంది రాత్రి చూసిన బొట్టుకైతే ఇంకా మేము పెట్టి
చెమ్ము తీసుకుని వాళ్ళు ఏమన్నారులే నువ్వు కానీ. బాగుందిరా, బాగానే ఉందిరా. వాళ్ళ మిమ్మకి నచ్చని సామి. నీకు పింక్, నువ్వు ఆడపిల్లవు అని పింక్ అని చెప్పి అందరికి పింక్ తీయకబ్బా. నా కొడుకు మోపిలోడు, పర్లేదు. ఇంకోటి చూడు, నాకైతే ఇంకోటి చూద్దాం మాకు. ఇదే బాగుండేటుంది. తీస్తున్నాడా? ఓకే, అది కూడా. ఏం మాట్లాడకుండా పట్టుకొచ్చుకుంటున్నావా? సూపర్గా ఉంది. నీదేరా నీదేరా నీదేరా. నువ్వు చూడిపో, ఆయన ఓపిక అన్నీ చూపించినాడు. చూడిపో, తప్పే లేదు. తీసుకో. బొమ్మ అంటే ఈ బొమ్మ అంట, ఈ బొమ్మ అంట. చూడు, అది కావాలంట కొడుక్కి. అవునా? ఆయనకి అద్దాలు కూడా కావాలంట. వాడు అద్దాలు చూపిస్తున్నారు. తీసుకో. ఇది బాగుంటుందిలే. ఒకసారి చూపియండి అన్న దీన్ని. ఏట్రా కూర్చుంటావా? కూర్చుంటావా? ఇన్నే నేను కూర్చోలే. దా, నువ్వు ఇక్కడ కూర్చొని ఇంటికి రా లోపలికి. మళ్ళీ పెద్ద సైజు అవుతుంది. సొక్క సరిపోయేటట్టుంది సుబ్బు. కట్టి సరిపోద్ది. ప్యాంటు ఈడ్చుకుంటూ పోతుంది. దీన్ని స్టిచ్ మర్చరు ఏది చేయి. పెరిగేదే కదా అది. లుక్ గ్రాండ్ లుక్ ఉంటుంది అది. ఇదంతా కళ్ళకు జిగ్గెలు అది గ్రాండ్ లుక్ ఉంటుంది. నాకు తెలిసిన అదే బాగుంటుంది. ముందు నాన్న మొత్తానికి అయితే దామునికైతే పెద్ద ప్యాంట్ తీసుకున్నాం అన్నమాట. మొత్తం యాదగా అదేనా ఏంటంటే నందుకు ఒక పెద్ద తీసుకుంటాం. అతను దళ్ళ పొందరా. ఓ బాల్ తీసుకుంటావా? తీసుకుందులే. ఆనందమా? చూడు చూడు. యాడికి పోతున్నావా? బాడీ మోడల్ తీసుకో. బాగుంది. ఊరికే సతాయి కాకుండా షాప్లోకి వచ్చాక 10 రకాలు చూసుకుంటాం. అది కావాలంటే అది తీసుకుంటాం. అందుకోసమే డిఏఏ వచ్చింది. డిహెచ్ఏ డిఏ దామ్ ఎట్ట వచ్చింది. డిహెచ్ఏ ఇంకేమన్నట్టు చెప్పే. నీకు లాలిపాప్ కావాలా? ఈ లాలిపాప్ తింటే ఇంగ్లీష్ సీమ్ ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ అది తీసుకొస్తున్నా. సో దాము కోసం మంచిగా కేక్ తీసుకున్నాం ఫ్రెండ్స్. వీడు సల్లగా అట్లే ఒకటి చేశాడు. అది తీసి మళ్ళవనికి ఇప్పుడు నా ముఖానికి బట్టలకి అన్నిట్లో కూర్చాడు. ఇంకా ఏం కాదు, కడుక్కుంటే పోద్ది. కానీ పట్టుకుంటావా దాన్ని? ఇంతే నీకు అదృష్టవంతుడు. అందరికి ఒక పించే దొరకడం కష్టం. మామూలు సింగల్ ఒక పీస్ దొరకడం ఇడు చూడు. ముందే నాకెత్తుండు. ఏం చేస్తున్నావా? తీసుకో, ఇంకో బెలూన్స్ అవన్నీ తీసుకో. ఏం చేస్తున్నావా? ఐస్ క్రీమ్ అంటే
ఏ ఇడు బాగా తెలియపోయాడు చూడు. అట్లయితే ఇంకొని తీసుకోనేమో. ముద్దు పెట్టి నాన్నకి. ఎంత ఆనందంగా ఉంటావురా నువ్వు. నంది అయితే స్కూల్కి వెళ్ళాలండి. నంది వచ్చింటే అస్సలు మేము ఏమైందో నిన్ను చూపిలే. ఏమికి ఎగ్గొండిచ్చినావు నువ్వా? కేక్ అంటే అలాగే కదా నీ కొడుకు. ఇప్పుడే తీసుకోదమ్మా. షార్ట్లు తీసుకోవాలంటే నువ్వు. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఆలగడకు వచ్చినాం. ఆలగడకు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళమ్మ కొడుకు పుట్టినరోజు ఏదో పండగ అయినట్టు పెద్ద బండలు దొరుకుతుంది. రోజు దొరికేది ఇప్పుడు దొరకడం వేరు కదా. ఇంకా నీ కొడుకు పుట్టినరోజు అని చెప్పి ఇంకా బండలు కూడా దొరుకుతున్నాను. ఏంది మా బొచ్చు చూసుకుంటున్నావు? ఏ అమ్మ నేను పట్టించుకోలే పోత కాదు కాదరా. మొత్తానికి ఇంకా కొడుకు పుట్టినరోజు చెప్పి బండలు దొరుకుతున్నావులే. నీళ్ళు ఎక్కువ వచ్చి రోజు తెలుసుకుంటాం. నీళ్ళు ఆడొచ్చు.